విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు మిస్సెలేనియస్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు వీడియోతో పాటుగా 200 ఇష్యూస్కి సంబంధించినటువంటి కంబైన్డ్ పీడిఎఫ్ని అప్లోడ్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా కానీ, కామెంట్స్ సెక్షన్లో ఉన్న లింక్ ద్వారా కానీ ఈ కంబైన్డ్ పీడిఎఫ్ మిస్సెలేనియస్ ఈవెంట్స్ 200 ఇష్యూస్ని క్లబ్ చేసి కంబైన్డ్ పీడిఎఫ్గా అప్లోడ్ చేయడం జరిగింది. ఈ రోజుతోటి మొత్తం 1000 ఇష్యూస్కి సంబంధించి 5 కంబైన్డ్ పీడిఎఫ్స్ కంప్లీట్ అయ్యాయి. సోమవారం నుంచి ఈ రోజు దాకా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ, అలాగే ఎకానమీ, పాలిటీ, మిస్సెలేనియస్ రోజువారీ అప్లోడ్ చేసుకుంటూ వచ్చాం. సో 1000 క్వశ్చన్స్కి సంబంధించిన కంబైన్డ్ పీడిఎఫ్స్ కంప్లీట్ అయ్యాయి. మే 15వ తేదీ దాకా ఇంకొక 400 క్వశ్చన్స్ జనరేట్ అవుతాయి. అంటే మే 15వ తేదీ కల్లా 1400 క్వశ్చన్స్ కంప్లీట్ అవుతాయి. ఆ 400 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మే 20వ తేదీ నుంచి ఇదే విధంగా అంటే 5 రోజుల పాటు కంబైన్డ్ పీడిఎఫ్స్ మిగిలిపోయినటువంటి 400 ఇష్యూస్ మే 20 నుంచి 24 దాకా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అప్పుడు వాటిని కూడా డౌన్లోడ్ చేసుకోండి. మొత్తం 1400 ఇష్యూస్ మీ దగ్గర ఉంటాయి. సరే, మే 16వ తేదీ నుంచి చిన్న మార్పు చేస్తున్నాం. అంటే మే 16వ తేదీ నుంచి 10 AM విత్ జీవీ రావు సార్ కొనసాగుతుంది. అయితే చిన్న మార్పులతో సోమవారం నాడు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ రెండు కలిసినటువంటి ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే సెపరేట్గా ప్రతి వారం ఎకాలజీకి సంబంధించిన ఇష్యూస్ దొరకటం కష్టమైపోతోంది. అందుకని సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ, కరెంట్ అఫైర్స్ కంబైన్డ్గా మండే ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇది 16వ తేదీ నుంచి అనమాట. ఈ షెడ్యూల్ అంతా మే 16 నుంచి. అలాగే మంగళవారం ఇండియన్ పాలిటీ రిలేటెడ్ ఇష్యూస్, బుధవారం నాడు ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, ఇక గురువారం, శుక్రవారం ఎకానమీ బేసిక్స్ మొదలు పెట్టబోతున్నాను. అంటే గురువారం, శుక్రవారాల్లో 10 AM విత్ జీవీ రావు సార్ అనేటువంటి సిరీస్లో ఎకానమీ బేసిక్స్ బిగినింగ్ నుంచి ఎలాంటి విద్యార్థికైనా అర్థమయ్యే విధంగా బేసిక్ టెర్మినాలజీ, అలాగే బేసిక్ ఇష్యూస్ వాటిని స్టార్ట్ చేస్తున్నాను. గురు, శుక్రవారాల్లో ఈ లెక్చర్స్ ఉంటాయి. ఈ సిరీస్ మే 16వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ ప్రకారం ఉంటుందన్నమాట. సోమ, మంగళ, బుధ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఉంటాయి. గురు, శుక్ర ఎకానమీ బేసిక్స్ లెక్చర్స్ ఉంటాయన్నమాట. అర్థమైంది కదా. మే 15వ తేదీ దాకా మొత్తం 1400 ప్రశ్నలు కంప్లీట్ అవుతాయి. వాటిని మళ్ళీ కంబైన్డ్ పీడిఎఫ్స్ రూపంలో మిగతా 400 క్వశ్చన్స్కి మే 20వ తేదీ నుంచి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక మే 16వ తేదీ నుంచి ఈ రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం 10 AM విత్ జీవీ రావు సార్ యథావిధిగా కొనసాగుతుంది. ఈ చిన్న మోడిఫికేషన్స్తో అనమాట. ఎకానమీ బేసిక్స్ నుంచి చెప్పమని చాలామంది అడుగుతున్నారు. అంతేకాకుండా మిస్సెలేనియస్కి సంబంధించినటువంటి ఈవెంట్స్ అంత ఎక్కువ ప్రతి వారం దొరకటం లేదు. వాటిని ఎకానమీ, పాలిటీ, ఎస్ఎన్టీలో డిస్ట్రిబ్యూట్ చేస్తాను. అంతేకాకుండా ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీతో కొంత లింక్ ఉంటుంది కాబట్టి వాటిని సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎమాల్గమేట్ చేసేస్తానన్నమాట. అర్థమైంది కదా. ఈ కొత్త షెడ్యూల్ గురించి ఒకసారి గుర్తుపెట్టుకోండి. 16వ తేదీ మే నుంచి. సరే, ఈరోజు మిస్సెలేనియస్కి సంబంధించిన విషయాలకు వస్తే, మిలిటరీ ఎయిడ్ ప్యాకేజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మిలిటరీ ఎయిడ్ ప్యాకేజ్ని అప్రూవ్ చేసింది. $95 బిలియన్. ఇక్కడ ముఖ్యంగా మీరు గమనిస్తే ఒకటేంటంటే $61 బిలియన్ ఉక్రెయిన్కి వెళ్తుంది. రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ 2 సంవత్సరాలు దాటింది. ఎంతకాలం కొనసాగుతుందో తెలియదు. ఉక్రెయిన్కేమో నాటో, అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సంపూర్ణ సహాయ సహకారాలని అందిస్తున్నాయి. ఇంకో పక్క రష్యాకి చైనా సంపూర్ణ సహకారాలు అందిస్తోంది. ఈ మధ్యలో నలిగిపోయేది ఎవరు? సిటిజన్స్. కాబట్టి ఈ యొక్క రష్యా ఉక్రెయిన్ వార్ ఎంత తొందరగా ఎండ్ అయితే అంత మంచిది. ఇప్పుడు అగ్రరాజ్యాలు తీసుకుంటున్నటువంటి చర్యల్ని గమనిస్తే ఇది ఇంకా కొంతకాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇజ్రాయెల్కి $17 బిలియన్. ఇజ్రాయెల్ మీద అమెరికా ప్రెషర్ పెట్టాల్సింది పోయి చూడండి, ఈ అక్టోబర్లో జరిగినటువంటి టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ అఫెన్సివ్ అంటే హమస్ మీద అంటే గాజా స్ట్రిప్లో కొనసాగుతుంది. ఇక్కడ ఏంటంటే 30,000 మందికి పైగా సివిలియన్స్ చచ్చిపోయారు. 90% మంది ప్రజలు డిస్ప్లేస్ అయ్యారు.
అసలు గాజా స్ట్రిప్ జనాభా ఎంత? 20-25 లక్షలు ఉంటుంది. అక్కడ 90% మంది డిస్ప్లేస్ అయ్యారు. హ్యుమానిటేరియన్ ఎయిడ్ చేరటం కూడా కష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ అంటే మీ అందరికీ తెలుసు, అమెరికాకి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో అమెరికా ప్రెషర్ అప్లై చేసి దీనికి ఏదో ఒక మార్గం చూడాల్సింది, అర్జెంటుగా చేయాల్సింది ఉందన్నమాట. అయితే ఈ సందర్భంగా $17 బిలియన్ ఎయిడ్ ఇజ్రాయెల్కి ఇవ్వటం, ఏ విధమైన ప్రెషర్ ఇజ్రాయెల్ మీద అప్లై చేయకుండా ఇది విశ్లేషకులు విమర్శిస్తున్నారన్నమాట. ఉక్రెయిన్ విషయం చెప్పాను. అలాగే రెండోది ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అప్రూవ్ చేసినటువంటి ఎయిడ్లో రెండోది ఇజ్రాయెల్కి. ఇక మూడోది ఏమిటంటే తాయివాన్కి. ఇక్కడ తాయివాన్కి ఎయిడ్ ఇవ్వడం అనేది చైనాకి ఎలాగూ నచ్చదు. అంటే చైనా ఏమంటుంది, తాయివాన్ అసలు చైనాలో భాగం, అది సపరేట్ దేశం కాదు అంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తాయివాన్కి అమెరికా సహాయ సహకారాలు అందించడంతో చైనా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాల మధ్య జియోపొలిటికల్ టెన్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందన్నమాట. అర్థమైంది కదా. ఈ మూడింటికి సంబంధించినటువంటి కాన్సెప్చువల్ క్లారిటీ కూడా మీకు ఇచ్చాను. తరువాతది ఎస్ట్రాజెనెకా అంటే మీ అందరికీ అర్థమై ఉండాలి. ఇది మల్టీనేషనల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ. దాని మీద లా సూట్ అంటే క్లాస్ యాక్షన్ సూట్ ఫైల్ అయింది. అసలు క్లాస్ యాక్షన్ సూట్ అంటే ఏమిటి? అఫెక్ట్ అయినటువంటి వాళ్ళు ఒక 1000 మంది ఉన్నారనుకోండి, ఆ 1000 మంది తరపున ఒక వ్యక్తి, ఆ 1000 మంది తరపున ఒక వ్యక్తి లా సూట్ ఫైల్ చేస్తారు. ఏ తీర్పు అయితే వస్తుందో అది 1000 మందికి వర్తిస్తుందన్నమాట. ఇలాంటి క్లాస్ యాక్షన్ సూట్స్ అమెరికా అలాగే వెస్ట్రన్ కంట్రీస్లో చాలా కామన్ అనమాట. మన దేశంలో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో అది క్లాస్ యాక్షన్ సూట్ని అలౌ చేస్తుంది. అయితే మన దేశంలో క్లాస్ యాక్షన్ సూట్ ద్వారా ఇక్కడ జస్టిస్ జరిగినటువంటి సందర్భాలు చాలా తక్కువ అన్నమాట. అయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి కంట్రీస్లో అవి సర్వసాధారణం. ఇప్పుడు ఎస్ట్రాజెనెకా అంటే మీ అందరికీ తెలుసు, కోవిషీల్డ్ ఏదైతే కరోనా వ్యాక్సిన్ ఉందో ఆ వ్యాక్సిన్ తయారీదారులు అనమాట. అక్కడ ఒక క్లాస్ యాక్షన్ సూట్ ఆ కంపెనీ మీద వేయటం జరిగింది. ఎందుకని? ఈ కోవిషీల్డ్ అలాగే వ్యాక్స్ జెవరియా అంటే ఇవి రెండు బ్రాండ్ నేమ్స్ అనమాట. కోవిషీల్డ్ బ్రాండ్ నేమ్తో అలాగే వ్యాక్స్ జెవరియా బ్రాండ్ నేమ్తో వీటిని అమ్మటం జరిగింది. కోవిషీల్డ్ అంటే మీ అందరికీ గుర్తు రావాలి, దాదాపు 175 కోట్ల వ్యాక్సిన్స్ మన దేశంలో కూడా ఇవ్వటం జరిగింది. కొంతమంది 3వ డోసు కూడా వేయించుకున్నారు. ఎవరు తయారు చేశారు మన దేశంలో? ఇక్కడ సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వీటిని తయారు చేసింది. తర్వాత ఈ వ్యాక్సిన్కి సంబంధించి క్లాస్ యాక్షన్ సూట్ ఎందుకు వేశారంటే ఇది వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి రేర్గా అంటే బహు కొద్ది మందికి కావచ్చు, వాళ్ళకి ఒక సైడ్ ఎఫెక్ట్ వచ్చిందనమాట. అదేంటంటే టీటీఎస్. ఆ పూర్తి పేరులోకి మనం వెళ్ళక్కర్లేదు. ఈ సైడ్ ఎఫెక్ట్ రావటం వల్ల చాలామంది ఎఫెక్ట్ అయ్యారు అని చెప్పి ఆ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక క్లాస్ యాక్షన్ సూట్ని వేయటం జరిగిందనమాట ఆస్ట్రాజెనెకా మీద. అయితే మన దేశంలో ఉన్నటువంటి డాక్టర్లు ఏం చెప్తున్నారంటే ఈ వ్యాక్సిన్కి సంబంధించి బహు కొద్ది మందికి అంటే రేర్లీ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది అని ముందే తెలుసు, ఇది కొత్త విషయం ఏం కాదు అని మన దేశంలో ఉన్నటువంటి డాక్టర్స్ చెప్తున్నారు. ఎప్పుడైనా సరే వ్యాక్సిన్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. రేర్లీ 1,00,000 మందిలోనో 1,00,00,000 మందిలోనో ఒకళ్ళో ఇద్దరికో ఆ యొక్క వ్యాక్సినేషన్ జరిగిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ తీవ్రంగానే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోతాయి. కానీ ఆ సైడ్ ఎఫెక్ట్ని బేస్ చేసుకొని హ్యుమానిటీకి బెనిఫిట్ అయ్యేటువంటి వాటిని మనం ఆపలేం కదా. అందుకని రేర్ సైడ్ ఎఫెక్ట్స్ వ్యాక్సిన్స్లో ఉండటం అనేది అది జరుగుతూనే ఉంటుంది. అది పెద్ద ఆలోచించాల్సిన విషయం ఏమీ కాదు. తర్వాత మన దేశంలో ఉన్న డాక్టర్స్ కూడా ఇది తెలుసు. ప్రస్తుతానికైతే ఇంతవరకే వార్తలు వచ్చాయి. రాబోయే కాలంలో దీనికి సంబంధించి ఇంకా అడిషనల్ న్యూస్ వస్తే అప్పుడు మాట్లాడుకుందాం. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ టీటీఎస్ అనేటువంటిది ఒకవేళ వ్యాక్సిన్ వేయనప్పటికీ కూడా వ్యాక్సినేషన్ చేయని వాళ్ళల్లో కూడా ఇది రావచ్చు. అంటే కోవిడ్తో ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేకపోతే జనరల్ పాపులేషన్ కూడా ఈ టీటీఎస్ అనేటువంటిది వ్యాక్సినేషన్ లేకుండా కూడా రావచ్చు అని చెప్పి ఆ కంపెనీ చెప్తోందనమాట. అందుకని ఈ విషయం అలాగే క్లాస్ యాక్షన్ లాసూట్ ఏదైతే ఉందో దాని మీద
రాబోయే కాలంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది వేచి చూద్దాం. తర్వాత నెస్లే ఇండియా, మీకు ఇంతకుముందు నేను డీటెయిల్గా చెప్పాను సెరిలాక్ బేబీ ఫుడ్ గురించి. సెరిలాక్ బేబీ ఫుడ్లో అడ్వాన్స్డ్ కంట్రీస్లో యాడెడ్ షుగర్ 0. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారం కూడా యాడెడ్ షుగర్స్ ఉండకూడదు, అంటే 0 ఉండాలి. ఎప్పటిదాకా? 3 సంవత్సరాల పిల్లల దాకా, అంటే 3 సంవత్సరాల వయసు వచ్చేదాకా యాడెడ్ షుగర్స్ ఉండకూడదు అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిబంధనలు చెప్తున్నాయి. అయితే మన దేశానికి సంబంధించినటువంటి FSSAI నిబంధనలు మాత్రం ఈ యాడెడ్ షుగర్స్ని అలౌ చేస్తాయి. FSSAI నిబంధనల ప్రకారం టోటల్ కార్బోహైడ్రేట్స్లో ఈ యాడెడ్ షుగర్స్ ద్వారా వచ్చేటువంటి కార్బోహైడ్రేట్స్ 20% దాకా ఉండొచ్చు. ఈ లెక్కన క్యాలిక్యులేట్ చేసుకొని ఈ సెరిలాక్ బేబీ ఫుడ్ విషయానికి సంబంధించి నెస్లే ఇండియా ఎలాంటి సమాధానం చెప్పిందంటే, భారతీయ నిబంధనల ప్రకారం అలౌ చేస్తున్నాయి కాబట్టి మేము యాడెడ్ షుగర్స్ వాడటం తప్పేమీ కాదు, మేము వాడినటువంటి యాడెడ్ షుగర్స్ నిబంధనలు అలౌ చేసే వాటికంటే కూడా తక్కువగానే ఉన్నాయి అని చెప్పి వాళ్ళు రిప్లై ఇవ్వటం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, మ్యాక్సిమం పర్మిసిబుల్ లిమిట్ ప్రతి 100 గ్రాముల ఫీడ్లో నెస్లే బేబీ ఫుడ్ ఏదైతే సెరిలాక్ బేబీ ఫుడ్ ఉందో దాంట్లో ప్రతి 100 గ్రాముల ఫీడ్కి FSSAI నిబంధనల ప్రకారం 13.6 గ్రాములు యాక్సెప్టబుల్ అనమాట. అయితే మేము 7.1 గ్రామ్సే ఇచ్చాము అనేటువంటిది వీళ్ళు చెప్తున్నారు. రెండోది ఇంకేం చెప్తున్నారంటే, గత 5 సంవత్సరాల కాలంలో మేము 30% తగ్గించామని చెప్తున్నారు. ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు పరీక్షల దృష్టిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. భారతదేశానికి సంబంధించి హెల్త్ డ్రింక్స్ కేటగిరీ దానికి సంబంధించినటువంటి క్లియర్ గైడ్ లైన్స్ లేవు. రెండోది, యాడెడ్ షుగర్స్ని ఈవెన్ బేబీ ఫుడ్లో కూడా FSSAI నిబంధనలు అలౌ చేస్తున్నాయి. 20% దాకా యాడెడ్ షుగర్స్ నుంచి టోటల్ కార్బోహైడ్రేట్లో 20% దాకా యాడెడ్ షుగర్స్ నుంచి కార్బోహైడ్రేట్స్ తీసుకోవచ్చు అనేటువంటిది మన నియమ నిబంధనలు. అయితే ఈ సెరిలాక్ బేబీ ఫుడ్ తయారు చేసేవాళ్ళు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఫార్ములా ఎందుకు యూజ్ చేస్తున్నారు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 0 ఉండాలి అని క్లియర్గా చెప్పినప్పుడు వీళ్ళు ఎందుకు ఫాలో అవటం లేదు? ఇలాంటి ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదు. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ అలొకేషన్ ఆఫ్ స్పెక్ట్రమ్కి సంబంధించి ఒక వార్త వచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టుకి భారత ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ అలొకేషన్ ఆఫ్ స్పెక్ట్రమ్ అంటే మనకి కమ్యూనికేషన్కి ఈ స్పెక్ట్రమ్ ఏదైతే వేవ్స్ ఉంటాయో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ పర్టిక్యులర్ వేవ్ లెంగ్త్లో ట్రావెల్ చేయడానికి మనకేం చేస్తారంటే మన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ పర్టిక్యులర్ బ్యాండ్ విడ్త్లో కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఎయిర్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్షన్ ద్వారా అమ్ముతూ ఉంటారు. 2012వ సంవత్సరంలో 2G స్పెక్ట్రమ్ కేసులో తీర్పు చెప్తూ, అంటే 12 సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు 2G స్పెక్ట్రమ్ కేసులో తీర్పు చెప్తూ ఈ స్పెక్ట్రమ్ అనేటువంటిది అంటే ఎయిర్ వేవ్స్ టెలికమ్యూనికేషన్కి ఉపయోగించేటువంటి ఎయిర్ వేవ్స్ అనేటువంటిది చాలా వాల్యుబుల్ రిసోర్స్, స్కేర్స్ న్యాచురల్ రిసోర్స్. అందుకని మీరు ఎట్లా పడితే అట్లా అలాట్ చేయటానికి లేదు, ట్రాన్స్పరెంట్ ఓపెన్ ఆక్షన్ ద్వారానే మీరు అలాట్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఇప్పుడు ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేటివ్ అలొకేషన్ ఆఫ్ స్పెక్ట్రమ్ అవసరం వచ్చింది. మరి ఈ సుప్రీంకోర్టు నియమ నిబంధనలకి విరుద్ధంగా ఉంది కదా, అందుకని మీరు ఆ రోజు అలా తీర్పిచ్చారు, ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా స్పెక్ట్రమ్ అలొకేషన్ చేయమని మీరు తీర్పిచ్చారు. ఇప్పుడు మాకు అడ్మినిస్ట్రేటివ్ అలొకేషన్ ఆఫ్ స్పెక్ట్రమ్ కావాలి అంటే అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్ కోసం, కొన్ని పర్పసెస్ కోసం మాకు అడ్మినిస్ట్రేటివ్ వేలో అంటే ఓపెన్ ఆప్షన్కి వెళ్లకుండా మేము స్పెక్ట్రమ్ అలొకేషన్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళటానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు ఆ పిటిషన్ని యాక్సెప్ట్ చేయలేదన్నమాట. అర్థమైంది కదా. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే యూనియన్ గవర్నమెంట్ యొక్క వాదన ఏంటంటే స్పెక్ట్రమ్ అనేటువంటిది కమర్షియల్ టెలికాం సర్వీసెస్కే కాకుండా ఈ యొక్క నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి, సేఫ్టీకి సంబంధించి, డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్కి సంబంధించి ఇవన్నీ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫంక్షన్స్.
పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫంక్షన్స్ కూడా వాడతాం కాబట్టి స్పెక్ట్రమ్ అలొకేషన్కి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్లో కూడా అలొకేట్ చేసేటువంటి మాకు నిబంధనలని సడలించండి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు అప్లికేషన్ తీసుకోవటానికి కూడా డిక్లైన్ చేసింది. అర్థమైంది కదా. సో అడ్మినిస్ట్రేటివ్ అలొకేషన్ ఆఫ్ స్పెక్ట్రమ్కి సంబంధించి అప్లికేషన్ తీసుకోవటానికి కూడా సుప్రీంకోర్టు డిక్లైన్ చేసింది. ఇది ఈరోజు వచ్చినటువంటి వార్త అన్నమాట. తర్వాత ఈ మధ్య గోల్డ్మెన్ సాక్స్ వీళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేశారు సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి. మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. మీ అందరికీ మెర్కంటైజ్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి 2-3 ముఖ్యమైన విషయాలు చెప్తాను. ఒకటి ఏంటంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో మెర్కంటైజ్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ 3% తగ్గాయి. గత డికేడ్లో అంటే గత 10 సంవత్సరాల కాలంలో మెర్కంటైజ్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి చూస్తే అవి కూడా డిక్లైనింగ్ ట్రెండ్లో ఉన్నాయి. ఇంపార్టెంట్ పాయింట్, మెర్కంటైజ్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి డ్యూరింగ్ ద పాస్ట్ డికేడ్ డిక్లైనింగ్ ట్రెండ్లో ఉన్నాయి. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం మెర్కంటైజ్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ 3% తగ్గాయి. ప్రస్తుతం $437 బిలియన్. ఇక ఇంపోర్ట్స్ 5.5% తగ్గాయి, $677 బిలియన్. సో 437, 677, $240 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ -240. మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎలా కంట్రోల్ అవుతుంది అనేది నేను ఎకానమీ లెక్చర్స్లో వివరంగా చెప్పడం జరిగింది. సరే, గూడ్స్కి సంబంధించి 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. 2023-24లో అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో గూడ్స్ ఎక్స్పోర్ట్స్ 3% తగ్గాయి. గత 10 సంవత్సరాల కాలంలో యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి డిక్లైనింగ్ ట్రెండ్లో ఉన్నాయి. 3 ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ గూడ్స్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ద లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ మనకి ఏదంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అలాగే హయ్యెస్ట్ ఇంపోర్ట్స్ చైనా నుంచి వస్తాయి. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంపోర్ట్స్ 5.5% తగ్గాయి. ట్రేడ్ డెఫిసిట్ $240 బిలియన్ ఉంది. తర్వాత సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ మాత్రం బూమింగ్ ట్రెండ్లో ఉన్నాయన్నమాట. గూడ్స్ ఎక్స్పోర్ట్స్ ప్రపంచ ఎక్స్పోర్ట్స్లో మన గూడ్స్ ఎక్స్పోర్ట్స్ వాటా కేవలం 1.8%. ఇది ఆల్మోస్ట్ స్టాగ్నెంట్గా ఉంది, 1.7, 1.8. అయితే సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్లో ప్రస్తుతం మన దేశం వాటా 4.6% ఉంది. నిన్న మొన్న వచ్చిన ఇంకొక రిపోర్ట్ ప్రకారం 4.3% అని వచ్చింది. 4.3, 4.6 పెద్ద తేడా ఏమని చెప్పండి. 4 నుంచి 5% మధ్యలో గ్లోబల్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్లో మన వాటా అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది పెరుగుతోంది. ఇంకోటి ఏంటంటే సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ఆర్ బూమింగ్ అనమాట. తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు గ్లోబల్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ 18 సంవత్సరాల్లో 3 రెట్లు అయ్యాయి. అయితే మన దేశంలో ఈ అంతకంటే డబుల్ ద గ్రోత్ రేట్ అనమాట. ప్రపంచవ్యాప్తంగా సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ఎంత ఫాస్ట్గా పెరిగాయో అంతకంటే డబుల్గా పెరిగాయి అనమాట. అంటే డబుల్ ఫాస్ట్ అనమాట. సో అందుకని సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి మన దేశం ఒక మెటిల్ని అంటే తనకున్నటువంటి అంతర్జాతీయ స్థాయిని మెయింటైన్ చేస్తూనే ఉంది. అయితే రాబోయే కాలంలో కొన్ని హెడ్విండ్స్ ఉన్నాయి. వేరు వెర్టికల్స్లోకి మన దేశం వెళ్ళాలి. ఉదాహరణకి క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇలాంటి డొమైన్స్లోకి వెళ్ళాలి. మనకున్నటువంటి యూనిక్ ప్లేస్ని మనం నిలుపుకోవాలంటే డైవర్సిఫై అవ్వాల్సిన అవసరం ఉంది అని చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే మనకున్నటువంటి ఎక్స్పర్టైజ్ కొన్ని డొమైన్స్లోనే ఉంది. ఉదాహరణకి బ్యాంకింగ్ కావచ్చు, అలాగే మిగతా డొమైన్స్లో కూడా ఇలాంటి కాంపిటేటివ్ ఎడ్జ్ని నిలుపుకోవాల్సిన అవసరం ఉంది అని చాలామంది చెప్తున్నారు. సరే, ఈరోజు మిస్సెలేనియస్ ఈవెంట్స్ని ఇంతటితో ముగిద్దాం. సోమవారం నాడు సైన్స్ అండ్ టెక్నాలజీతో కలుద్దాం. నమస్తే.